ఒకసారి అడవిలో ఒక విచిత్రమైన వాదన జరిగింది. గడ్డి రంగు ఏమిటి? పచ్చనా, లేక నీలమా? ఈ చిన్న విషయంపై మొదలైన వాదన ఒక పులికి శిక్షగా మారింది. అది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే కథ పూర్తిగా వినండి. ఒక అందమైన అడవిలో ఒక గాడిద ఉండేది. అది ప్రతిరోజూ గడ్డి తింటూ ఉండేది. ఒకరోజు అది పెద్దగా అరిచింది. ఈ గడ్డి నీలం రంగులో ఉంది. అక్కడే ఉన్న పులి ఆశ్చర్యపోయింది. ఏమంటావు? గడ్డి పచ్చ రంగులో ఉంటుంది అని చెప్పింది. కానీ గాడిద ఒప్పుకోలేదు. లేదు, ఇది నీలం రంగులోనే ఉంది అని వాదించింది. ఇద్దరూ తగవు పడుతూ చివరికి అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్లారు. పులి చెప్పింది, సింహరాజా, గడ్డి పచ్చగా ఉంటుంది కదా. గాడిద వెంటనే అరిచింది, లేదు, అది నీలం రంగులో ఉంటుంది. సింహం కాసేపు ఆలోచించింది. అంతలో ఆశ్చర్యంగా పులికే శిక్ష వేసింది. పులి బాధగా అడిగింది, సింహరాజా, నేను సరిగానే చెప్పాను కదా, మరి నాకు శిక్ష ఎందుకు? సింహం చిరునవ్వుతో చెప్పింది, నువ్వు తప్పు చెప్పలేదు. కానీ మూర్ఖుడితో వాదించడం నీ తప్పు. మూర్ఖుడితో వాదిస్తే సత్యం గెలవదు, సమయం మాత్రమే పోతుంది.